హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఫిష్ ఫ్రై అండ్ బగారా రైస్ అయితే మీ ముందుకి తెచ్చేసా. మరి మీకు ఏం చేయాలో తెలుసు కదా, అదేనండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటి కోసం ఎప్పట్లానే ముందు ప్రాసెస్లో చెప్తాను. ఫిష్ అయితే క్లీన్ చేసుకోవడానికి కల్లుప్పు, నిమ్మకాయ రసం, పెరుగు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుందాం. ఫిష్ మసాలా కోసం కారపొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, సాల్ట్ కొంచెం వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం. ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కలిపిన మసాలాని మన చేప తీసుకొని చేపకి క్రాస్గా కట్ చేసిన గుంతల్లో మసాలా అనేది పెట్టుకుంటే వేగిన తర్వాత చాలా బాగుంటుంది. ఇలానే అన్ని చేపలకి పెట్టుకొని ఒక అరగంట సేపు అయితే మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బగారా కోసం నెయ్యి వేసి దాంట్లో కొంచెం జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. వేగిన జీడిపప్పు పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇలాచి, సోంపు, సాజీరా, బిర్యానీ ఆకు, కసూరి మేతి, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. నేనైతే రైస్ కుక్కర్లో చేసుకుంటున్న బగారా. అలా వేయించిన మసాలాని కడిగి పెట్టుకున్న బియ్యంలో 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఈ మసాలా అనేది అందులో వేసి కొంచెం సాల్ట్ వేసి స్విచ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫిషెస్ని ఒక్కొక్కటిగా పెనం మీద వేసుకొని దాని మీద ఇంకొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని 10 నిమిషాల పాటు వేయించుకుంటే క్రిస్పీ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోనండి, మన ఫిష్ ఫ్రై అండ్ బగారా అయితే రెడీ అయిపోయింది. సో బగారా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, దాని మీద వేయించుకున్న కొంచెం జీడిపప్పు చల్లుకొని కలుపుకోవాలి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. ఇట్లు మీ కోడలి పిల్ల. మర్చిపోకండి ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి.